స్థానిక విశ్వకర్మ సంఘ సభ్యులందరికీ నా యొక్క నమస్కారం. నేను బాలబ్రహ్మ. దాదాపు 50 సంవత్సరాలుగా మన సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులు, అలాగే సంఘాభివృద్ధిలో ఎన్నో సేవలు చేసి మన సంఘానికి సంఘ భవనాన్ని, అలాగే 2 ధర్మకాండలు ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి, మార్కెట్లో మనకంటూ ఒక స్థాయిని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి పెద్దలు శ్రీ పోరోజు బ్రహ్మచారి గారు. సంఘ అభివృద్ధిలో ఎన్నో కీలకమైన పాత్రలు పోషిస్తూ సంఘాన్ని ప్రగతి పథంలో ముందుకు తీసుకెళ్ళడానికి మరలా ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. అలాగే సంఘాభివృద్ధి కొరకు ఏ విధమైనటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో చేపడతారని తెలుసుకుందాము. వారి మాటలు. నమస్కారం సార్. నమస్కారం. ముందుగా మీరు పార్క్ మార్కెట్ స్థానిక విశ్వకర్మ సంఘ ఎన్నికల్లో పోటీ చేస్తున్నందుకు ధన్యవాదాలు. మీరు ధనస్సు గుర్తును ఎన్నుకున్నందుకు చాలా సంతోషము. అయితే మీ యొక్క ప్యానెల్లోని కార్యవర్గ సభ్యులు, వారు ఎంతో అనుభవజ్ఞులు, పటిష్టమైన పరివారాన్ని ఎన్నుకున్నారని మన తోటి స్వర్ణకారులు అందరూ అనుకుంటున్నారు. దీనిపైన మీ యొక్క అభిప్రాయం తెలపండి సార్. ముందుగా స్థానిక విశ్వకర్మ సంఘ సభ్యులకు, తోటి సోదరులకు నమస్కారము. 28వ తారీఖు జరగబో మన స్థానిక విశ్వకర్మ సంఘ ఎలక్షన్లో బాణం గుర్తును సెలెక్ట్ చేసుకోవడానికి, బాణం అంటే ఒక ధైర్యము, ఒక నమ్మకము, విజయానికి సంకేతము. మరియు మా ప్యానెల్లో నేను మెంబర్స్ సెలెక్ట్ చేసుకోవడానికి పాత వాళ్ళు, ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు, నాతో గతంలో సేవ చేసినటువంటి వ్యక్తులు, అనుభవజ్ఞులు, మరియు కొత్త వాళ్ళు, డైనమిక్ పర్సన్స్, వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్, తర్వాత సోషల్లీ యాక్టివ్గా ఉన్న వ్యక్తులు, వాళ్ళను చూజ్ చేసుకొని మన సంఘం యొక్క అభివృద్ధిలో కీలకమైన పాత్ర పోషిస్తారనే ఉద్దేశంతో నేను ఫైనల్ చేయడం జరిగింది. సార్, గతంలో మీరు మన సంఘంలో ఎన్నో సేవలు చేశారు. మీరు సాధించినటువంటి విజయాలు? గతంలో నేను 3 పర్యాయాలు జనరల్ సెక్రటరీగా, 2 సార్లు ప్రెసిడెంట్గా, 3 సార్లు జనరల్ సెక్రటరీగా ఉన్న టర్మ్లలో 2 ధర్మకాండలు ఓపెనింగ్ చేయడం జరిగింది. మరియు ఒక టర్మ్లో ధర్మకాండ ఒక ఫుల్ ఫర్నిచర్ చేసి, మరి అప్పుడు మనకు డైమండ్ కాంట, సిల్వర్ కాంట అండ్ మరి గోల్డ్ కాంట ఇలాంటి పెట్టడము జరిగింది. ఫస్ట్ టైం ప్రెసిడెంట్ అయిన తర్వాత ఒక సంఘ భవనాన్ని కొన్నాము. మరియు సెకండ్ టైం సంఘ టర్మ్లో ప్రెసిడెంట్ అయినప్పుడు ఈ ఒక పాత భవనం చిన్నదిగా ఉండే, అది మనకు అనుకూలంగా లేదు కాబట్టి కొత్త భవనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది, అది కొనడం జరిగింది. అది చాలా గొప్ప విజయంగా నేను భావించున్నాను. గతంతో పోల్చుకుంటే మన స్థానిక విశ్వకర్మ సంఘంలో జనసంఖ్య చాలా తగ్గింది సార్. మరి దీనిపైన మీ భవిష్య కార్యాచరణ ఏంటిది ఒకసారి చెప్పగలరా? నేను గతంలో ఫస్ట్ టైం ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయినప్పుడు 100 మంది ఓటర్స్ ఉండేవాళ్ళు. ఇప్పుడు లోకల్గా ఓన్లీ 300 వరకే ఉన్నారు. తగ్గిన 300 అవుట్స్కర్ట్స్లో వెళ్ళిపోయారు. అంటే వివిధ బస్సులలో షాప్స్ పెట్టుకోవడము, అప్రైజర్స్గా వెళ్ళిపోవడం జరిగింది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే గోల్డ్ రేట్ ఒకటి పెరగడము, తర్వాత మనం చేసే పనుల్లో బెంగాల్ వాళ్ళు చేయడము, మరి రాజస్థాన్ వాళ్ళు చేయడము వలన మన వృత్తికి ప్రమాదం ఏర్పడింది. గతంలో నేను అధ్యక్షునిగా ఉన్నప్పుడు వాళ్ళతో మీటింగ్ అరేంజ్ చేసి వాళ్ళని కట్టడి చేయడం జరిగింది. మన తెలుగు పని వాళ్ళు ఎట్టి బస్సులు చేయొద్దని, మరి బెంగాల్ వాళ్ళు కానీ రాజస్థాన్ వాళ్ళు కానీ ఎట్టి బస్సులు చేయొద్దని కట్టడం చేయడం జరిగింది. రాతపూర్వకం కూడా రాసుకోవడం జరిగింది. మరి ఇప్పుడు ఏమైపోయిందంటే వాళ్ళు పనులు చేయడమే కాకుండా మరి హోల్సేల్ వ్యాపారం కూడా చేస్తున్నారు. మరి మార్కెట్ పరిస్థితి ఏ విధంగా దిగజారిందంటే ఎవ్వరికి పని లేకుండా పోయింది వాళ్ళు ఎంటర్ కావడం మూలన. మరి పుస్తలు కూడా మార్కెట్లో పుస్తలు కూడా వాళ్ళే సప్లై చేయడము, మనం ఎక్కడికి దిగజారిపోయినామంటే వాళ్ళు పుస్తలు మనకిచ్చి
మన స్వర్ణకాలకు ఇచ్చి రాళ్ళు పెట్టడం పెట్టి మన స్టేజ్కి వచ్చిన అంటే 10 రూపాయలు 20 రూపాయలు ఇచ్చి అంతా రాళ్ళు పెట్టేసుకోబోతున్నారు. ఎంత దిగజారిపోయినామో మీరు ఒకసారి అర్థం చేసుకోండి. ఈ లాస్ట్ టర్మ్ వాళ్ళు ఎలక్ట్ అయిన తర్వాత ఒక్కసారి కూడా మీటింగ్ పెట్టలేదు. ఒక 6 years తర్వాత ఫస్ట్ అండ్ లాస్ట్ ఎలక్షన్ మీటింగ్ వాళ్ళు పెట్టినరు. నేను వాళ్ళ గతంలో కూడా నేను పర్సనల్ గా వచ్చి మార్కెట్కి వచ్చి నేను ఒక మీటింగ్ అరేంజ్ చేశాను. నాయనా వీళ్ళకి మన సోదరులు చాలా ఇబ్బంది పడుతున్నారు పని లేకుండా అని, మీరు వాళ్ళని పిలిపియండి నేను వచ్చి మాట్లాడతాను అని కూడా చెప్పిన. వాళ్ళ స్పందన ఏ విధంగా కూడా లేదు. కాబట్టి ఈ టర్మ్ లో నేను వచ్చిన పిదప వాళ్ళను ఇమ్మీడియట్లీ పిలిపించేసి రాజస్థాన్ వాళ్ళను బెంగాల్ వాళ్ళను పిలిపించి మళ్ళీ కట్టడి ఎట్టి బస్సులు చేస్తాను. కట్టడి చేస్తేనే మన వాళ్ళకు మనుగడ ఉంటుంది, లేకుంటే చాలా ప్రమాదంలో పడబోతున్నాము. ఒకవేళ వాళ్ళు మన మాట వినకుండా పెడచెవిన పెడితే నేను ఇదే మార్కెట్ లో అంటే మెయిన్ రోడ్ మీద ఒక పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేసి వివిధ డిస్ట్రిక్ట్ల నుంచి మన రాష్ట్ర నాయకులను అందరినీ స్వర్ణకార నాయకులు అందరినీ పిలిపించి ఈవెన్ పద్మనాభ అన్న గారిని, శ్రీనివాస్ యాదవ్ గారిని, కిషన్ రెడ్డి గారిని వాళ్ళని అందరూ ఇన్వైట్ చేసి ఒక రోజు ధర్నా కార్యక్రమం మరియు పెద్ద మీటింగ్ అరేంజ్ చేస్తేనే అప్పుడు వాళ్ళకు ఒక జుగుత్సాహకరంగా ఏర్పడి వాళ్ళు మన మార్కెట్ కు వాళ్ళు వచ్చి హోల్సేల్ వ్యాపారం చేయకుండా ఉండడానికి ఎట్టి పరిస్థితుల్లో నేను నిర్ణయం తీసుకుంటాను. మా ప్యానెల్ వాళ్ళు కూడా దీనికి సపోర్టింగ్ గా ఉంటారు, ఎందుకంటే వాళ్ళంతా సీనియర్ వ్యక్తులు మరి డైనమిక్ పర్సనాలిటీస్ నా దగ్గర ఉన్నారు. కాబట్టి ఎట్టి బస్సులో పని డెవలప్మెంట్ చేయడానికి నేను పూనుకుంటానని నేను మన స్థానిక విశ్వకర్మ సంఘ సభ్యులకు సవినయంగా కోరుకుంటున్నాను. ఎట్టి పరిస్థితుల్లో మీకు డెవలప్ అయ్యే మార్గం నేను అన్వేషిస్తానని తెలుపుచున్నాను. మన స్థానిక విశ్వకర్మ సంఘ సభ్యులందరి తరఫు నుంచి శ్రీ బ్రహ్మచారి సార్ గారిని నేను ఒక క్వశ్చన్ వేయాలనుకుంటున్నాను. సార్, మీరు గెలిస్తే సంఘ భవనాన్ని అమ్మి ఒక జ్యువెలరీ షాప్ పెడతారు అనే ఒక మాట అన్నారు. మన సంఘ సభ్యులందరికీ అదే ఆలోచన ఉన్నది. మీరు దీని మీద మన సంఘ సభ్యులందరికీ ఏ విధమైనటువంటి క్లారిటీ ఇస్తారు కొంచెం చెప్తారా? నేను ఈ కార్పొరేట్ వ్యవస్థను తట్టుకోవాలంటే మనకు పెట్టుబడి అవసరం. కాబట్టి గతంలో నేను సంఘ భవనంలో ఉన్న కొన్ని మడుగులను అమ్మి జ్యువెలరీ షాపు పెడదాము మన మార్కెట్ తరఫు నుంచి అన్నది వాస్తవమే. కానీ ఆ యొక్క విషయాన్ని ఇప్పుడు నేను విత్డ్రా చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను అధ్యక్షుడు అయిన తర్వాత మన పనులు పెంచడము మరియు సంఘ భవనాన్ని కూడా కాపాడుకొని ఇంకా ఆస్తులను కూడా సమకూర్చుకోవడానికి నేను ముందుకు వస్తున్నాను. మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే నేను మన మార్కెట్ లో పనులు పెంచడానికి ముందుకు వస్తున్నాను. మీకు ఎలాంటి ఏమైనా అనుమానాలు ఉంటే మీరు ఎలక్ట్ అయిన జనరల్ సెక్రటరీ దగ్గరికి మీరు వీక్లీ వన్స్ వెళ్ళి ఆ పేపర్లు ఎట్టి బస్సులో చూసుకోగలరు. అది ఒకరి చేతిలో ఉండదు. అమ్మాలంటే అది 21 మంది పైన రిజిస్ట్రేషన్ అయినది. అవన్నీ ఏదో అపోజిషన్ వాళ్ళు పిచ్చిగా మాట్లాడితే మీరు వాటిని ఎట్టి బస్సులో నమ్మకండి, అది హైలీ ఇంపాసిబుల్. సార్, ఇప్పుడు మన మార్కెట్ లో పనులు లేక చాలా మంది వెలుగులాడుతున్నారు. పనులు పెంచడంలో మీరు భవిష్యత్తులో ఏ విధమైనటువంటి పాత్ర పోషిస్తారో మన సోదరులకు చదువుతా. అది మీరు అడిగిన క్వశ్చన్ 100% రియల్ ఫ్యాక్ట్. ఇప్పుడు మీకు సంఘం సపోర్ట్ గా ఉంటుంది, మీరు సంఘానికి సపోర్ట్ గా ఉండండి. ఇప్పుడు మనం కాంపిటీషన్ కు తట్టుకోవాలంటే నా దగ్గర ఒక ప్రాజెక్టు ఉన్నది. అది ఏంటంటే మన సంఘం తరఫు నుంచే మన సంఘం యొక్క 2 మడిగలనే ఒకటి క్యామ్ మిషన్ అండ్ కాస్టింగ్ మోల్డింగ్ కూడా నేను స్టార్ట్ చేయబోతున్నాను. నామమాత్రంగానే ఇప్పుడు ఒక 10 గ్రాముల ఒక వ్యక్తికి 10 గ్రాముల వరకు ఉట్టి 30 మిల్లీల వేస్టేజ్ నామమాత్రంగా తీసుకొని మీకు ఒక ఎంకరేజ్మెంట్ ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. దానికి మీరు అందరూ సహాయ సహకారాలు అందించండి. మామూలు స్వర్ణకారుల దగ్గర హెచ్చుకు బంగారం లేనప్పుడు
ఒకవేళ మీకు ఎన్ని గ్రాములది ఐటమ్స్ పడ్డా కానీ అన్ని గ్రాములది పోసి ఇవ్వడం జరుగుతుంది. ఆ ఇచ్చు ప్రకారము సంఘమే భరించి మీకు హెల్ప్ చేయడానికి ముందుకు వస్తున్నది. మీరు మాకు ఒక 10 గ్రాముల ఉంగరం మీరు పోపించుకున్న తర్వాత దానికి కావాల్సింది 10 గ్రాముల ఒక 30 మిల్లీలే మేము ఛార్జ్ చేస్తాము. ఆ విధంగా కూడా మీకు వెసులుబాటు ఈ సంఘము కల్పించబోతున్నది. దానికి మీరందరూ సంతోషించవలసిన విషయం ఇది. మన సంఘం ద్వారా క్యామ్ కాస్టింగ్ మిషనే కాకుండా మనకు ఒక వ్యక్తి మీరు అధ్యక్షులుగా అవుతే కమిట్మెంట్ ఇచ్చిండు. అది ఏంటంటే మనకు ఫ్యూచర్ లో కూడా హాల్ మార్కింగ్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి హాల్ మార్క్ టెస్టింగ్, తర్వాత లేజర్, దివ్యయుక్తంగా మెల్టింగ్ చేసేది మిషన్, తర్వాత మన ధర్మకాంట కూడా అన్ని కలిపి ఒకటే రూప్ కింద మనకు ఉండబోతున్నాయి. మనకి ఇది ఒక మంచి చక్కటి అవకాశము, గోల్డెన్ ఆపర్చునిటీ మన సంఘానికి రాబోతున్నది. మన సంఘం యొక్క ఇన్వెస్ట్మెంట్ లేకుండానే వితౌట్ ఇన్వెస్ట్మెంట్ మనకు ఆపర్చునిటీ వచ్చింది. దాన్ని మన సంఘం ద్వారా డెవలప్ చేసి డెవలప్మెంట్ లో వచ్చిన లాభంలోనే అన్ని వాళ్ళ మెయింటెనెన్స్ అన్ని పోయిన తర్వాత వచ్చిన లాభంలోనే 50% మన సంఘానికి 50% షేర్ రాబోతున్నది. దీనికి నిజంగా మీరు అందరూ అప్రిషియేట్ చేయవలసిన విషయము అని నేను చెప్తున్నాను. దీని ద్వారా సంఘ సభ్యులకు ఎంతో ఉపయుక్తం అవుతుంది సార్. అయితే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే సార్, మరి ఈ ప్రాజెక్టు నడవాలంటే ఎంతో డబ్బులతో కూడుకున్నటువంటి వ్యవహారం. మన దీనికి పెట్టుబడి ఎలా సమకూర్చుకుంటారు? మన ఇది సంఘ సభ్యులకు ఉన్నటువంటి డౌట్, మనం దాన్ని ఎట్లా క్లారిఫై చేస్తారో కొంచెం చెప్తారు. ఇప్పుడు సంఘం దగ్గర కొంచెం నిల్వ ఉన్నది, ఒక 24 lakhs వరకు. దీనికి ఒక 70 నుంచి 80 లక్షల ప్రాజెక్ట్ ఇది. తక్కిన డబ్బు మరియు బ్యాంకు లోన్ ద్వారా కానివ్వండి, మరియు వివిధ చిట్టీల ద్వారా కానివ్వండి, నాకు కొన్ని సోర్సెస్ ఉన్నాయి. ఆ సోర్సెస్ ప్రకారం దాన్ని ఫుల్ఫిల్ చేసి ఉపయోగకరంగా ఉండడానికి నేను ముందుకు వస్తున్నాను. పబ్లిక్ అందరికి తెలుసు, బ్రహ్మచారి గారి దగ్గర డబ్బు లేకున్నా అతను ఏదైతే అనుకుంటారో ఆ ప్రాజెక్టు ఖచ్చితంగా నెరవేర్చాలని అందరికీ తెలుసు. మరి డబ్బు లేనప్పుడే ఏదైతే ఒక ప్రాజెక్ట్ మనం సక్సెస్ చేస్తామో అందులోనే మనకు ఒక థ్రిల్ ఉంటుంది. మరి ఇంత పెద్ద ప్రాజెక్టులు మీరు 30 మిలియన్ తీసుకుంటారంటున్నారు సార్. మరి ఇది ఎలా వర్కౌట్ అవుతుంది? మన దీన్ని కొంచెం మాకు క్లారిఫై చేయండి. 30 మిలియన్లు కేవలము మన మార్కెట్ ఓటర్స్ కు మాత్రమే. మరి మన మార్కెట్ ఓటర్స్ కానటువంటి వ్యక్తులు, ఈవెన్ జనరల్ బజార్ కానివ్వండి, వివిధ సంఘాలలో ఉన్న మన స్వర్ణకారులకు, తోటి స్వర్ణకారులకు కానివ్వండి, వాళ్ళకు 100 మిల్లీగ్రామ్స్ మినిమం తీసుకోవడం జరుగుతుంది. బయట 150 మిల్లీలు అట్లా తీసుకుంటున్నారు వాళ్ళు. మనం కూడా వాళ్ళకు వెసులుబాటు కల్పించే వాళ్ళం అవుతాము. వాళ్ళు కూడా మన తోటి సోదరులు బెనిఫిట్ పొందే మార్గము మన స్థానిక విశ్వకర్మ సంఘం వాళ్ళకు కల్పిస్తున్నది. అదేవిధంగా ఈ బెంగాలీ వాళ్ళకు కేవలం బెంగాలీ వర్క్ కు మాత్రమే మనము మోల్డింగ్ పోసి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకు క్యాడ్ కానీ క్యామ్ కానీ మన తెలుగు వరకు వాళ్ళు పట్టుకోవద్దు. వాళ్ళు పట్టుకొని వచ్చి మా దగ్గరికి మోల్డింగ్ పోయమంటే మేము ఎట్టి పరిస్థితుల్లో బెంగాలీ వాళ్ళని ఎంకరేజ్ చేయము. మన తెలుగు పని వాళ్ళు ఎప్పుడు చేయడమే మనం దాన్ని కట్టడి చేయబోతున్నాము. వాళ్ళు వచ్చి మాకు తెలుగు వర్క్ పడ్డది, మోల్డింగ్ పోయమన్నా, క్యాడ్ వర్క్ చేయమన్నా, క్యామ్ ది వర్క్ చేయమన్నా ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకు మరి వారి నుంచి కూడా మనము ఇన్కమ్ డెవలప్ చేసుకోవచ్చు. మన తోటి డిఫరెంట్ మార్కెట్లలో ఉన్న బస్తీలలో ఉన్న మన స్వర్ణకారులకు, అదర్ దెన్ మన ఓటర్ కానటువంటి వ్యక్తులకు 100 మిల్లీగ్రామ్ తీసుకొని దీన్ని మన లాభంలో బాటలో నడిపించవచ్చు అని నాకు దృఢ సంకల్పం ఉంది. ఇది ఎట్టి పరిస్థితుల్లో సక్సెస్ అవుతుంది. సార్, ఇప్పుడు ఈ యొక్క ప్రాజెక్ట్ వల్ల మన స్థానికంగా ఉన్నటువంటి మోల్డింగ్ వాళ్ళకు చాలా పని తక్కువ అవుతుంది, వాళ్ళకు చాలా ఇబ్బంది అవుతుంది. దానికి మీ సమాధానం ఏంటి సార్? మన స్థానిక సంఘం పరిధిలో ఒక 7 మంది మోల్డింగ్ వాళ్ళు మోల్డింగ్ పోస్తున్నారు. అది మట్టిది ఒక 2-3 తక్కిన వాళ్ళు కూడా ఓన్లీ కాస్టింగ్ మోల్డింగ్ పోస్తున్నారు.
వాళ్ళతో కలుపుకొని ఒక మీటింగ్ అరేంజ్ చేస్తాను. మాకు కూడా మ్యాన్ పవర్ అవసరము. ఈ ప్రాజెక్టుకు ఒక 6 నుంచి 8 మంది మ్యాన్ పవర్ అవసరము. వాళ్ళు మన ప్రాజెక్ట్ లో ఇన్వాల్వ్ అవుతే వాళ్ళకు కూడా కొంచెం షేర్ లాగా ఇవ్వడం జరుగుతుంది. ఆ ఉద్దేశం అంతా మన మార్కెట్ లో అందరికీ పని దొరకాలనే ఉద్దేశం. ఒక ఘాట్ పని వాడికి పని దొరికితే దాని మూలాన రాల్వెట్ చెక్క వాడికి పని కలుపుతుంది, మిషన్ల వాళ్ళకి పని దొరుకుతుంది, మరి పాలిష్ వాళ్ళకు పని దొరుకుతుంది, మరి రాళ్ళు కొనే వాళ్ళకు పని దొరుకుతుంది. కాబట్టి నేను మెయిన్ ఫోకస్, ఈవెన్ సారా పని పుస్తకం చేసుకున్న వాళ్ళకు కూడా పని దొరుకుతుంది. కాబట్టి నేను మెయిన్ ఫోకస్ చేసేదంతా మన మార్కెట్ లో అందరూ పని చేస్తూ సస్యశ్యామలంగా ఉండాలని నేను ఆ ఉద్దేశంతో ఈ ప్రాజెక్టు నేను ముందుకు తీసుకెళ్తున్నాను. దయచేసి మీరు అందరూ కోఆపరేట్ చేయండి. సార్, మన సోదరులకు ఒక అనుమానం ఉంది. మీరు ఒక నానపెట్టి ఉంటారు, మీకు స్కూల్ ఉంది, మన సికింద్రాబాద్లో షాప్ ఉన్నాయి. సంఘంలో ఏదైనా సమస్య ఏర్పడితే మీరు అక్కడికి ఎలా రాగలుగుతారు? మీరు అక్కడ ఉన్నారు, ఏదైనా సమస్య చెప్పుకున్నామంటే మీరు అందుబాటులో ఉండాలి కదా. మన వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి సార్? నేను 1987 నుంచి నాకు స్కూల్ ఉన్నది. 1987 నుంచి నేను అక్కడ సంఘంలో పని చేస్తున్నాను, సర్వీస్ ఇచ్చినాను. ఇప్పుడు కూడా నేను రెగ్యులర్గా ఇంత పెద్ద ప్రాజెక్టు పెట్టాను కాబట్టి నేను రెగ్యులర్గా అక్కడికి మార్కెట్కి వస్తాను. మరి పోలోజు శ్రీనివాస్ గారి షాప్లో నా ఆఫీసు ఓపెన్ చేయడం జరుగుతుంది. మీరు 6 to 8 80% ఎప్పుడైనా మీరు రావచ్చు, నన్ను కలవచ్చు, నేను మీకు అందుబాటులో ఉంటాను. నేనేంటంటే గత టర్మ్లో మీరు ఎవరికి సమస్యలు వచ్చినా మీరు సాల్వ్ చేయని సమస్యలను నా దగ్గరకు వస్తే నేను ఇమ్మీడియట్లీ రియాక్ట్ అయినాను. మార్కెట్కి వచ్చి నేను సాల్వ్ చేసిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అందులో మీకు ఎస్ఆర్ రాజు గురించి తెలుసు. అతని షాపు ఓనరు అతను మొత్తం సామాన్ అంతా బయట వేసేస్తే మన పాత కమిటీ వాళ్ళ అతన్ని ఏమి సపోర్ట్ చేయలేదు. కాదు కదా, అతను పోతే మీరు ఏదో లెటర్ రాసిచ్చారు కదా, మీరు కాల్ చేయండి అని వత్తాసు పలికారు ఆ ఓనర్కు. కానీ నేను ఊరుకోలేదు. నేను వాళ్ళకు ఫోన్ చేశాను, ఈ కమిటీ వాళ్ళకు కూడా ఫోన్ చేశాను. నేను మార్కెట్కి వచ్చాను, మీతో కాకుంటే నేను డీసీపీకి లెవెల్లో తీసుకెళ్తాను. అది 40 ఏళ్ళ నుంచి ఉన్న షాపు అతనికి పరాభవం అయింది. అతనికి పరాభవం అయితే మన సంఘానికి పరాభవం అయినట్టే లెక్క అని నేను సీరియస్ గా తీసుకొని నేను 2 days అక్కడికి వచ్చి మరి అతని ఒక ప్రాబ్లం కూడా సాల్వ్ చేయడంలో నా ఇన్వాల్వ్మెంట్ ఉన్నది. అది మీ అందరికీ తెలుసు. అతనికి 60,000 రూపాయలు కూడా అతని నుంచి నష్టపరిహారం కూడా ఇప్పించాను. అది కావాలంటే ఎస్ఆర్ రాజు గారిని అడిగితే చెప్తారు. చాలా మంది మన పబ్లిక్ కూడా తెలుసు. నేనేంటంటే పోలోజు బ్రహ్మచారి అంటే కష్టంలో ఉన్న వాడికి అండగా ఉంటాడు, ఆపదలో ఉన్న వాడికి అండగా ఉంటాడు. సార్, నెక్స్ట్ క్వశ్చన్. ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కొన్ని సంక్షేమ కార్యక్రమాలు మన జాతీయ వరకు రావడం లేదు. లైక్ PMRY, విశ్వకర్మ యోజన, ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన, 1,00,000 రూపాయలు ఇటువంటివి ఉన్నాయి కదా, మన వాళ్ళ వరకు రావడం లేదు సార్. మెయిన్ ఇది మీరు సంఘ పెద్దలుగా ఎన్నుకున్నందుకు మీరు మన జాతీయులకు చేయాల్సిన ఫస్ట్ కార్యక్రమం. మరి దీని విషయంగా మీరు ఏమంటారో ఒక్కసారి మన సభ్యులు చెప్తారా సార్? ఇది దృష్టిలో పెట్టుకొని నేను మా ప్యానెల్లో యంగ్, డైనమిక్ అండ్ ఎడ్యుకేటెడ్ పీపుల్స్ నేను సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ విషయాలలో ప్రైమ్ మినిస్టర్ యోజన కానివ్వండి, ఎలాంటి మనకు లోన్స్ వచ్చేటి వెసులుబాటు ఉంటాయో వాటికి తప్పనిసరి మా యొక్క ప్యానెల్ మెంబర్స్ తోని మరి నేను ఏర్పాటు చేస్తాను. మరి మీరు చేయవలసిందంటే మీరు ఒక ఆధార్ కార్డు, మరి ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మరి రేషన్ కార్డు, మరి అకౌంట్ నంబరు మీరు మన వాళ్ళకి సబ్మిట్ చేయండి. ఫస్ట్ ఎలక్ట్ కాగానే ఉద్యోగ్ కార్డ్స్ అనేవి మీకు చేపిస్తాను. ఉద్యోగ్ కార్డ్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ చేపిస్తాను. రిజిస్ట్రేషన్ తర్వాత మీకు ఒక 2 lakhs వరకు వచ్చే విధంగా నేను 80% నేను ప్రయత్నం చేస్తాను. దీని వలన కూడా మీకు ఫ్యూచర్లో పెట్టుబడి కానివ్వండి, తర్వాత దేని కన్నా కానివ్వండి మీకు ఉపయోగకరంగా ఉంటుంది. ఎలాంటి స్కీమ్లు అయినా కానీ నేను మా యొక్క ప్యానెల్ సభ్యులు ముందుండి మీకు ప్రోత్సహిస్తారు. దానికి నేను కట్టుబడి ఉన్నానని తెలుపుకుంటున్నాను.
సార్ నేను తర్వాత ప్రశ్న అడుగుతున్నాను. మన జాతీయులకు ఇన్సూరెన్స్ అనేది మన సంఘం ద్వారా లేదు. ఒక హెల్త్ ఇన్సూరెన్స్ అయినా సరే, లేకపోతే యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అయినా సరే, ఏదో ఒక ఇన్సూరెన్స్ అనేది మన సంఘం ద్వారా ఏర్పాటు కావాలి అనేది మన వాళ్ళ అభిప్రాయం. దాని పట్ల మీరు ఏ విధంగా స్పందిస్తారు, కొంచెం తెలియజేస్తారా? ఓకే, తప్పనిసరి నేను యాక్సిడెంటల్ ఇన్సూరెన్సెస్ చేపిస్తాను. సంఘం ద్వారా మీకు అలాంటి చేపిస్తాను. తర్వాత హెల్త్ ఇన్సూరెన్సెస్ అంటే నేను ఒకసారి వాళ్ళను డిపార్ట్మెంట్ వాళ్ళని, ఇన్సూరెన్స్ ఆఫీసర్స్ వాళ్ళని కూడా నేను కన్సల్ట్ అవుతాను. అది ఎంతవరకు పాసిబిలిటీ అవుతుంది, పాసిబిలిటీ అయితే ఇది సంఘం ద్వారా అవుతే నేను 80% దాన్ని ముందుకు తీసుకెళ్తానని మీకు అందరికీ సవినయంగా తెలియజేస్తున్నాను. చాలా సంతోషం సార్. నెక్స్ట్ క్వశ్చన్, ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు మన జాతి సోదరులకైనా మన సోదరిమణులకు ఏమైనా ఉన్నాయా? వాళ్ళకు ఎలాంటి ఉపాధి, మన సంఘం ద్వారా ఎలాంటి ఉపాధి అవకాశాలు కల్పిస్తారు, కొంచెం తెలియజేస్తారు సార్? మన సంఘ సభ్యుల సోదరిమణులకు నేను సంఘ పక్షాన టైలరింగ్, ఎంబ్రాయిడింగ్ అండ్ మొగ్గం వరకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ఉచితంగా ట్రైనింగ్ ఇప్పించబడుతుంది. మరియు కనీసం ఒక 200 మందికి ట్రైనింగ్ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకు ఒక అనుకూలమైన ఒక ఏరియాలో ఒక షాప్ ఓపెన్ చేసి అక్కడ ఒక 2 లేడీస్ ను అపాయింట్ చేసి, వర్కర్స్ గా అపాయింట్ చేసి, నేను ఒక మిషన్ ఏంటంటే ఇప్పుడు ఎంబ్రాయిడింగ్ మన మొగ్గం వరకు లేటెస్ట్ మన కంప్యూటర్ మిషన్ ఒకటి దొరుకుతుంది. అది 5 లక్షల వరకు ఉంటుంది. ఆ యొక్క మిషన్ సంఘ పక్షాన వాళ్ళకి సమకూర్చి మరియు వాళ్ళకు అడిషనల్ గా కూడా వాళ్ళ వర్క్ చేయించుకోవడం కాకుండా అడిషనల్ గా కూడా వాళ్ళు దీని ద్వారా సంపాదించే విధంగా నేను ఏర్పాటు చేయడం జరుగుతుంది. సంఘ భవనం కొనడంలో మన వాళ్ళు ఎంతో మంది ఆర్థిక సాయం చేశారు, ఎంతో మంది అండగా నిలబడ్డారు. అప్పుడు కొన్నప్పుడు మీరు వాళ్ళందరి పేర్లు, చందాలిచ్చిన వాళ్ళ పేర్లు ఒక ప్లేట్ ఏర్పాటు చేసి సంఘ భవనంలో ఏర్పాటు చేస్తా అన్నారు. అది ఇంతవరకు లేదు. మరి ఈసారైనా మీరు ఆ ప్లేట్ ఏర్పాటు చేస్తారా సార్? ఇది వాస్తవమే. ఈ టర్మ్లో నేను వచ్చిన ఇమ్మీడియట్లీ నేను ఒకటి స్టీల్ ప్లేట్ అరేంజ్ చేసి దాని ఒక చందాదారుల యొక్క పేర్లు ప్రతి ఒక్కరి యొక్క పేర్లు రాయడం జరుగుతుంది. మరియు గతంలో అది ఒక 15-20 ఇయర్స్ బ్యాక్ చందాలు వసూలు చేశాము. అప్పటి పిల్లలు ఇప్పుడు యువకులైనరు, మంచి పని చేస్తున్నారు, ఒక మంచి పొజిషన్లో ఉన్నారు. ఇప్పుడు ఈ యొక్క నేమ్ ప్లేట్స్లలో మీ యొక్క నేమ్స్ వచ్చే విధంగా కూడా నేను చేస్తాను. కాబట్టి సంఘానికి ఆర్థికంగా వాళ్ళు యువకులు ముందుకొస్తే మీ పేర్లు కూడా ఉంటుంది. కాబట్టి మీ యొక్క పేరు ఈ సంఘం యొక్క డెవలప్మెంట్ లో చిరస్థాయిగా ఉంటుంది. కాబట్టి నేను యువకులను కూడా కోరుకుంటున్నాను. సార్ తర్వాత ప్రశ్న, మన ఎదుటి ప్యానల్ వాళ్ళు నెక్స్ట్ ఈ టర్మ్ లో గెలిస్తే 4 మడుగులు కొంటామని ఒక ప్రపోజల్ పెట్టారు. మన దీనిపైన మీ అభిప్రాయం తెలుపగలరు? 4 మడుగులు కొనడము అంత ఇంపార్టెంట్ కాదు. నా దగ్గర 10 మడుగులు కొనే సత్తా మా ప్యానెల్కి ఉన్నది. కానీ అది ఇంపార్టెంట్ కాదు. మీకు పని డెవలప్మెంట్ అనేది ఫస్ట్ ప్రయారిటీ నాకు. తర్వాత సంఘం డెవలప్మెంట్ ఆటోమేటిక్గా నాకు సెకండ్ ప్రయారిటీ. 2 ప్యారలల్ గా నడుస్తాయి. సార్ ఆఖరిలో ఒక ప్రశ్న, మన సంఘంలో అబౌవ్ 65 ఇయర్స్ ఉన్నవాళ్ళు, అలాగే ఒంటరి మహిళలు చాలామంది ఉన్నారు. సంఘంలో వర్క్ చేసి వెళ్ళిపోయినవాళ్ళు, వాళ్ళకు ఆర్థికపరమైనటువంటి ప్రోత్సాహకాన్ని ఏ విధంగా మీరు అమలు పరుస్తారు, కొంచెం తెలియజేయండి. ఇది చాలా 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 మంచి ప్రశ్న. నాకు ఎన్నో సంవత్సరాల నుండే నా మదిలో ఉన్నది. ఎందుకంటే మన సంఘానికి సేవ చేసినటువంటి వ్యక్తులు, కొంచెం ఆర్థికంగా చితికినటువంటి వ్యక్తులకు మరియు ఒంటరి మహిళలకు మరి మన సంఘం నుంచి మంత్లీ పెన్షన్ ఇవ్వాలని మా యొక్క ప్యానెల్ నిర్ణయించుకున్నది. గతంలో కూడా 15 సంవత్సరాల క్రితం నుండి మన మార్కెట్కు చందాల సమస్య తీరిపోయింది. ఏంటంటే అప్పుడు ప్రామిస్ చేశాను,
మీ దగ్గర నేను ఫస్ట్ భవనం కొంటే మీరు సహకరించండి, నేను చందాలు మాఫీ చేస్తానన్నాను. అదే చందాలు మాఫీ ఈ రోజు వరకు కూడా నడుస్తున్నందుకు నిజంగా నేను మీ అందరికీ రుణపడి ఉన్నాను. మరి మీరు దయచేసి ఈ సంఘ అభివృద్ధిలో మీరు పాలు పంచుకోండి. మీ అభివృద్ధిలో సంఘము ఎట్టి పరిస్థితిలో పాలు పంచుకుంటుందని సవినయంగా ఈ యొక్క బాణం గుర్తుకు మీరు మీ యొక్క అమూల్యమైన ఓటుని వేసి అఖండ విజయాన్ని సమకూరిస్తే మీకు ఇంకా మంచి స్కీమ్స్ తోని మీకు డెవలప్ అయ్యే విధంగా, మీ యొక్క పని డెవలప్ అయ్యే విధంగా నేను మీకు అండగా ఉంటానని ప్యానెల్ను అఖండ విజయ పరంపరలో మీరు తేవాలని కోరుకొంచు మరియు సెలవు తీసుకుంటున్నాను. జై విశ్వకర్మ. నమస్తే.